రైట్ సార్, ఏపీకి సంబంధించి ఒక అంశం చూద్దాం సార్. గత ప్రభుత్వ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ జూలై నిన్న 31తో ముగిసిపోయింది. సో ఇప్పుడు 4 నెలలకు కాను కొత్త ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. 1,29,972 కోట్ల వ్యయం అంచనాలు కూడా గవర్నర్ ఆమోదం తెలిపారు. సో ఈ పారిశ్రామికవేత్తలు కానీ పెట్టుబడులదారులు కానీ ఎలా ముందుకు వస్తారు? ఎందుకంటే అంతకుముందు గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు చేసిన అరాచకాలకి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వెనక్కి వచ్చేయండి అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ముందుకొచ్చి ఎలా పెట్టుబడులు పాలసీదారులు కానీ పెట్టుబడిదారులు కానీ ఎలా పెట్టుబడులు పెట్టగలరు అని అంటారు? అంటే ఏం నమ్మి పెట్టగలరు అంటారు? శ్రీదేవి గారు, ఆంధ్రప్రదేశ్ కూడా బడ్జెట్ సమావేశాలే జరగాలి. మొన్న అయితే అసెంబ్లీ సమావేశాలు అయిపోయాయి. ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు పెట్టుకుని వాళ్ళు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఓటాన్ అకౌంట్ కు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది మరొక 4 నెలలకి. అసలు కొత్త ప్రభుత్వం ఈ కొత్త ఆర్డినెన్స్ ని ఎందుకు తీసుకొచ్చింది? వీళ్ళ ప్రణాళిక ఎలా ఉంటుందంటారు సార్? ఇప్పుడు అసలు ఓటాన్ అకౌంట్ అనేటువంటిదే తాత్కాలికమైనటువంటి బడ్జెట్. ఎందుకు తీసుకొస్తారు అని అంటే, జనరల్ గా ప్రతి ఎలక్షన్ ఇయర్ లో అప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళు బడ్జెట్ పెట్టడానికి వాళ్ళకి పూర్తి స్థాయిగా వాళ్ళకి మ్యాండేట్ అనేది ఉండదు. కాబట్టి సపోజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కి మొన్న ఎన్నికలు జరిగేంత వరకే వాళ్ళకు వెసులుబాటు ఉంది. మార్చిలో బడ్జెట్ పెట్టేటువంటి క్రమంలో వాళ్ళు సంవత్సరం అంతా బడ్జెట్ పెట్టలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశం జూన్ వరకే కదా, జూన్ లో కొత్త ప్రభుత్వం. కాబట్టి ఆ 4 నెలలకి వాళ్ళు పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడానికి వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి ఎందుకంటే వాళ్ళు సంవత్సరం అంతా మేము బడ్జెట్ పెడతాం, మేము ఈ పథకాలు ఇస్తామని ఎన్నికల హామీలాగా ఇచ్చేసారనుకోండి, అది వచ్చేటువంటి ప్రభుత్వానికి భారంగా మారేదానికి అవకాశం ఉంటుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు. అందుకని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తాత్కాలికమైన బడ్జెట్ పెడతారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ లేదు, అదేవిధంగా ఇప్పుడు అత్యవసరమైనటువంటి పరిస్థితులు కూడా లేవు ఆంధ్రప్రదేశ్ లో. మరి ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిణామం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మళ్ళీ 4 నెలలకి, ఆగస్టు నుంచి 4 నెలల పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తీసుకొచ్చారు. ఇది బహుశా నాకు తెలిసి అయితే ఒక 3 దశాబ్దాల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఇదే మొదటిసారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పోల్చినప్పుడు కూడా. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి ఒక వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వము మొత్తము ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో అప్పులు చేశారు, స్థాయికి మించి అప్పులు చేయటము, అదే విధంగా ఆర్థిక పరమైనటువంటి ఒక క్రమశిక్షణ లేకపోవటము, ఖజానా ఖాళీ అయినటువంటి పరిస్థితిలో మొత్తం అసలు దీన్ని సమీక్షించుకొని పూర్తి స్థాయి బడ్జెట్ తో ముందుకెళ్లాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నాం అనేటువంటిది చెప్పారు. మరి ఇప్పుడు ఈ 4 నెలలకు సంబంధించినటువంటి ఈ బడ్జెట్ లో కీలకమైనటువంటి అంశాల మీద వాళ్ళ ప్రాధాన్యత అంశాలను ఏం తీసుకొచ్చారు అంటే, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం. ఎందుకు అని అంటే, ఆంధ్రప్రదేశ్ కు కీలకమైనటువంటి 2 ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి పోలవరం, 2 అమరావతి. ఇది ప్రధానమైనటువంటి ఈ ప్రభుత్వానికి. మరి ఇప్పుడు పోలవరానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభం అవ్వాలి అని అంటే, సాగునీటికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ జాతీయ ప్రాజెక్టే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం అడుగుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమిటి అని అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనులు చేస్తే దానికి రీఎంబర్స్ చేసేటువంటి విధానం అనేటువంటి కొనసాగుతుంది. పనులు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పనులు డయాఫ్రమ్ వాళ్ళు మొత్తం దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. కొత్త డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించినటువంటి విషయం పనులు ప్రారంభించాలి. ఇప్పుడు ఈ వరదల తర్వాత ఈ సీజన్ లో పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. అందుకని గతంలో సాగునీటి ప్రాజెక్టుల మీద గత ప్రభుత్వం ఏమి ఖర్చు చేయలేదు. కాబట్టి పోలవరము ఇతర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాల మీద మొదటి ఈ 4 నెలల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రాధాన్యత ఇచ్చారు. రెండవ అంశం ఏమిటంటే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి, ఇప్పుడు పెన్షన్లు కానివ్వండి, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, వీటికి సంబంధించినటువంటి అంశాల మీద మళ్ళీ అత్యధిక ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా కీలకమైనటువంటిది ఏంటంటే పట్టణాభివృద్ధికి సంబంధించినటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్కి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే కొన్ని పనులు చేసి ఉండటము, వాటికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి కొన్ని బిల్లులు పెండింగ్ ఉండటం, ఇవన్నిటికి సంబంధించినటువంటి అంశాలు. మూడో కీలకమైనటువంటి అంశం ఏంటంటే రోడ్లు మరమ్మతులు అండి. ఇది చాలా కీలకం. ఎందుకంటే గత ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి ఓటమికి ఈ రోడ్లకు సంబంధించినటువంటి అంశం కూడా కీలకం. అసలు రోడ్లు మరామతులే చేయలేదు, గుంతలు కూడా పొచ్చలేదని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళు ఆరోపణ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు వర్షాకాలం అయిపోయిన వెంటనే మొత్తం రోడ్లన్నీ గుంతలమయంగా కనపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రోడ్ల మరామతుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, వెంటనే వీటికి మరామతులు చేయాల్సినటువంటి అవసరం ఉంది, కొన్ని కొత్త రోడ్లకు సంబంధించినటువంటి. మూడవది కీలకమైనటువంటిది సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి సూపర్ 6. వీటిల్లో కీలకమైన మన ఎన్నికల హామీల్లో అన్న క్యాంటీన్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ బడ్జెట్ లో కీలకమైనటువంటి కేటాయింపులు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది.
అదేవిధంగా ఈ బడ్జెట్కు సంబంధించిన స్వరూపం అయితే ఇది 1,29,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ మళ్ళీ 4 నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టేదానికి అవకాశం ఉండొచ్చు.